మా సొంత చెల్లె. ఎంత ఘోరంగా అంటే ఇలా ప్రపంచ స్థాయి ఇలా మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఇదే రోజు మేము బాధపడుతున్నామంటే వాడు ఎంత కర్షకంగా నరికి చంపిండు అన్నది గొడ్డలతోని. చాలా బాధగా ఉన్నారు. ఊరు కూడా అంత చాలా బాధపడుతున్నారు సార్. దీన్ని వాళ్ళు ఏం చేసి లేదు. మా అందరు కలిసి మనం ఉరి తీయాలి తప్ప వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. దయచేసి చెప్తున్నా, మా చెల్లె తర్వాత కూడా పోవాలి అంతే. మేము అంతకు ఆత్మశాంతి మా చెల్లెకు జరుగుతుంది కాబట్టి నేను కోరుకుంటున్నాను అంతే. ఓకే, ఇక్కడ ఈ గ్రామంలో వీరనాయనపురం గ్రామవాసులు కూడా ముక్త కంఠంతో ఈ రేవతి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన తర్వాత రెండో శవం ఎవరిదైనా ఉందంటే ఖచ్చితంగా అతని అజయ్దే అని చెప్పి అంటున్నారు. ఒకసారి ఇక్కడ ఇక్కడ గ్రామస్తులతో మనం మాట్లాడదాము. పక్క ఊరు అండి. ఓకే, పక్క ఊరైనా కానీ ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారండి? ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఇది జరగడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళా భవిష్యత్తులో జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి యువకుడు ఒక మద్యం మత్తులో ఉండి గంజాయికి అలవాటు పడి మత్తుగా పడి ఈ బెల్ట్ షాపులు ఇంటింటికి ఉన్నాయి. ఒక ఊళ్ళో 10 నుంచి 20 దాకా ఉన్నాయి. కాబట్టి మద్యం అందుబాటులో యువకు ఉంటుంది కాబట్టి వాళ్ళు బాధిస్తాయి. ఈ గొడవలు జరగడానికి మూల కారణం ఈ బెల్ట్ షాపులు. వీటిని నెత్తివేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.